నెహ్రూ నికేతన్ స్కూల్లో మాస్టర్ చెఫ్ పేరుతో నిర్వహించిన వంటల పోటీల్లో విద్యార్థుల తల్లులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో అత్యుత్తమ వంటకాలను తయారు చేసిన తల్లులకు మాస్టర్ చెఫ్ అవార్డుతో పాటు బహుమతులు అందజేశారు. స్థానిక బోస్రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్లో సోమవారం మాస్టర్ చెఫ్ పేరుతో యూకేజీ విద్యార్థుల తల్లులకు వంటల పోటీలు నిర్వహించారు. హెల్దీ ఫుడ్, జంక్ ఫుడ్ల మధ్య తేడాను తెలియజేస్తూ తల్లులు పౌష్టికాహార విలువలు కల ఆహార పదార్థాలను వండి పిల్లలకు తినిపించారు. స్టార్టర్స్, చాట్, స్వీట్లు, సలాడు, బిర్యానీ వంటి అనేక విభాగాల్లో తల్లులు వంటలు చేసి పిల్లలకు తినిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు. పలు రకాల వంటలను తిన్న చిన్నారులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ, పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే పెద్దలు వాటిని పాటించి చూపించాలని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లులకు మాస్టర్ చెఫ్ పేరుతో వంటల పోటీలు నిర్వహించి ఎటువంటి ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందనే విషయాన్ని చిన్నారులకు తెలియచెప్పడం జరిగిందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ, పిల్లల ఐక్యూ స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశాల్లో వచ్చిన మార్పులను తల్లిదండ్రులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని ఇటువంటి యాక్టివిటీలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ పోటీల్లో తల్లులు పాల్గొనడం వలన వారి పిల్లలు మరింత ఉత్సాహంలో విద్యలో కూడా మెరుగ్గా రాణించడం గత 5 సంవత్సరాలుగా తాము గమనించామని తెలియజేశారు. ఈ పోటీల్లో మొలకలతో పన్నీరు టిక్కా వండిన కావ్య వెంకటేష్ ప్రథమ బహుమతిని, మీల్ మేకర్తో బిర్యానీ చేసిన షేక్ షబానా ద్వితీయ, పండ్లతో హల్వా చేసిన ఎం సాధన తృతీయ బహుమతులు సాధించగా, పోటీల్లో పాల్గొని ఫ్రూట్ సలాడ్ చేసిన ఎం రాజేష్కు ప్రోత్సాహ బహుమతిని అందించారు. విజేతలకు నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, పుష్పగుచ్చంతో నెహ్రూ నికేతన్ యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఇవాళ మన నెహ్రూ నికేతన్ స్కూల్లో పేరెంట్స్కి మాస్టర్ షెఫ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. సో ద మెయిన్ మోటో ఇస్, ఈ మధ్య ఇప్పుడు ఫాస్ట్ బేస్ జనరేషన్లో పిల్లలు వాళ్ళకి మనం ఏమైనా చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. వాళ్ళకి ఒకటి చెప్తే మీరు చేసి చూపించండి, మీరు చేయండి ముందు అనే ఒక యాటిట్యూడ్లో ఉంటున్నారు. సో అందుకని పేరెంట్స్ని కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేశాము అంటే కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద కిడ్స్ టు గెట్ ఇన్వాల్వ్ ఇన్ టు ఎవ్రీ యాక్టివిటీ దట్ వీఆర్ కండక్టింగ్ ఇన్ ద స్కూల్. సో దాని గురించి మేము డిఫరెంట్ యాక్టివిటీస్ పిల్లలకే కాదు పేరెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటాము, గ్రాండ్ పేరెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉంటాము. సో దట్ పిల్లలు, పేరెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి యాక్టివిటీస్ కనుక చేస్తే కనుక పిల్లలకి ఇంకా ఫన్ వేలో వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళ ఎనర్జీ, మోటివేషన్ ఇంకా పెరుగుతుంది. సో అందుకని పిల్లలు కూడా పేరెంట్స్ని బాగా ఫోర్స్ చేసి తీసుకొస్తూ ఉంటారు. అలా ఇవాళ మనకి చాలామంది పేరెంట్స్ వచ్చి వాళ్ళ పార్టిసిపేట్ చేశారు. అండ్ దే హ్యావ్ రియలీ మేడ్ వెరీ యమ్మీ అండ్ డెలిషియస్ యాజ్ వెల్ యాజ్ హెల్దీ డిషెస్. సో ఇవాళ ఏంటి అంటే హెల్దీ అండ్ నాన్ హెల్దీ జంక్ ఫుడ్ గురించి పిల్లలు ఐడెంటిఫై చేసి ఏది హెల్దీ, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం వేశారు, దాని టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా యూకేజీ పిల్లలు అవి తెలుసుకోవటం వల్ల వాళ్ళు రేపొద్దున దే కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ జంక్ అండ్ హెల్దీ. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు అన్హెల్దీ జంక్ ఫుడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు దానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా పేరెంట్స్ ఇంట్లో నుంచే కనుక వాళ్ళకి హెల్దీ ఫుడ్ అలవాటు చేసినట్లయితే కనుక వాళ్ళ న్యూట్రిషన్ బాగుంటుంది. సో వాళ్ళు దే కెన్ స్టే అవే ఫ్రమ్ ద జంక్ దట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో. యూజువల్గా ఏంటంటే వాళ్ళ రోజు పేరెంట్స్ ఏంటి అంటే పిల్లల్ని చదివించడం అంటే ఈవెన్ ఎల్కేజీ పిల్లల్ని కూడా ట్యూషన్ పంపించేద్దాము, ట్యూషన్ టీచర్ చూసుకుంటారు, స్కూల్లో టీచర్ చూసుకుంటారు అనే పరిస్థితులు ఉన్నప్పుడు, కానీ మన నెహ్రూ నికేతన్ పేరెంట్స్ అట్లా కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర మేము ఇచ్చిన లైక్ టీచర్స్ గైడ్ చేసిన యాక్టివిటీస్ పిల్లల చేత చేయించడం, అవసరమైతే వాళ్ళు కూడా ఇలా స్కూల్కి వచ్చి ఒక 1 day పిల్లలతోటి టీచర్స్ తోటి స్పెండ్ చేసి దే ఆర్ లెర్నింగ్ అండ్ దే ఆర్ ఇన్వాల్వింగ్ టు దీస్ పర్టికులర్ యాక్టివిటీస్ విచ్ మేక్స్ ద ప్రొడక్టివ్ ఆఫ్ ద చైల్డ్ టు ఇంక్రీజ్ అలాట్. సో ఈ విధంగా మనం చేస్తున్నాము. సో ఈరోజు చేస్తున్న ఈ చెఫ్ కాంపిటీషన్లో జస్ట్ ఎగ్జిబిట్ చేయడమే కాకుండా మన హై స్కూల్ స్టూడెంట్స్ అయితే ఈ ఫుడ్ అంతా టేస్ట్ చేయించి మనం వీఆర్ గివింగ్ ద ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ ఆల్సో టు ఎంకరేజ్ ద పేరెంట్స్. ఇంకా మనకి ఫ్యూచర్లో పేరెంట్స్ కూడా ఇంకా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, పిల్లలు ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకురావాలి అంటే వీ షుడ్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ ఎంకరేజ్మెంట్. సో ఆ ఉద్దేశంతో వీఆర్ గివింగ్ దీస్ పర్టికులర్ క్యాష్ ప్రైజెస్ ఆల్సో టు ద పేరెంట్స్. And I am very thankful to all the parents, my teaching team, as well as students who has involved in this particular activity.